ఒకసారి ఆలోచించండి. జీవితం బానిసగా మొదలయ్యి ఒక మహాసామ్రాజ్యానికి చక్రవర్తిగా ముగియడం. ఏదో సినిమా కథలా ఉంది కదూ. ఖచ్చితంగా. కాని ఇది నిజంగా జరిగింది. ఢిల్లీ సుల్తానేట్ను ఏలిన మొదటి రాజవంశం అంటే బానిస వంశం కథ ఇది. వాళ్ళ ప్రయాణాన్ని ఈరోజు కొంచెం లోతుగా చూద్దాం. అవును, ఈ కథలో చాలా ఊహించని మలుపులుంటాయి. అయితే మొదలుపెట్టే ముందు ఆ బానిస అనే పదాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ బానిస అంటే మనమనుకునే సాధారణ బానిస కాదు. అరబిక్లో వీళ్లను మామ్లుక్ అనేవాళ్లు. అంటే ప్రత్యేకంగా సైనిక సేవ కోసం కొనుగోలు చేసినవాళ్లు. ఓ అలాగా. అవును, వీళ్లకు యుద్ధ విద్యల్లో, పరిపాలనలో చాలా ఉన్నతమైన శిక్షణ ఇచ్చేవారు. అందుకే వాళ్లు కేవలం సేవకులుగా మిగిలిపోకుండా సేనాపతులుగా, గవర్నర్లుగా, ఆ తర్వాత చక్రవర్తులుగా కూడా ఎదిగారు. అయితే అసలు ప్రశ్న ఇదే. ప్రతిభ ఉన్నా వాళ్ల స్థాయి బానిసత్వమే. మరి అలాంటి వాళ్ళు సింహాసనాన్ని ఎలా ఎక్కగలిగారు? అక్కడికే వస్తున్నాం. సరే, అయితే ఈ అసాధారణ కథకు పునాది వేసిన మొదటి హీరోతో మొదలుపెడదామా? కుతుబుద్దీన్ ఐబక్. కరెక్ట్. మహమ్మద్ గోరీకి ఒకప్పటి బానిస, కాని ఆ తరువాత అత్యంత నమ్మకమైన సేనాపతి. ఘోరీ చనిపోయాక భారతదేశంలో ఆయన గెలిచిన ప్రాంతాలకు ఇతనే అధిపతి అయ్యాడు. ఐబక్ గురించి చెప్పగానే నాకు గుర్తొచ్చేది అతని దానగుణం. అవును, ప్రజలు అతని ప్రేమగా లాక్బక్ష్ అని పిలిచేవారు. అంటే లక్షల దానం చేసేవాడని. చాలా ఉదారమైన పాలకుడు. అంతేకాదు, ఢిల్లీకి ఒక ఐకాన్గా నిలిచిన కుతుబ్ మినార్ నిర్మాణాన్ని మొదలుపెట్టింది కూడా ఇతనే. తన సూఫీ గురువు కుతుబుద్దీన్ బఖ్తియార్ కాకి జ్ఞాపకార్థం కదా. అవును, కాని ఐబక్ ఒక గొప్ప యోధుడు, సేనాపతి. పరిపాలనలో ఒక కొత్త వ్యవస్థను నిర్మించేంత సమయం అతనికి దొరకలేదు. అతని పాలనంతా దాదాపు యుద్ధాల్లోనే గడిచిపోయింది. కాని ఇక్కడే కథ ఊహించని మలుపు తిరిగింది. సింహాసనమెక్కిన 4 ఏళ్లకే లాహోర్లో పోలో ఆడుతూ గుర్రం మీద నుంచి పడి చనిపోయాడు. అంత పెద్ద సామ్రాజ్య స్థాపకుడు ఇంత సింపుల్గా చనిపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. నిజమే. ఆ ఆకస్మిక మరణం ఢిల్లీలో ఒక పెద్ద రాజకీయ శూన్యతను సృష్టించింది. అతని తర్వాత కొడుకు ఆరాం షా రాజయ్యాడు. పేరులోనే ఉంది ఆరామని. అవును, అతను పాలన కంటే ఆరాంకే ఎక్కువ విలువిచ్చాడు. చాలా బలహీనుడు. ఇది ఢిల్లీలోని శక్తివంతమైన టర్కిష్ సైనికాధికారులకు అస్సలు నచ్చలేదు. వాళ్ళు ఊరుకోరు కదా. ఊరుకోలేదు. కేవలం 8 నెలల్లోనే అతన్ని గద్దెదించేశారు. దీంతో ఢిల్లీ సింహాసనం కోసం అసలైన పోటీ, ఒక పెద్ద అధికార పోరాటం మొదలైంది. ఈ గందరగోళం మధ్యలోనే ఈ కథలోకి మరో కీలక వ్యక్తి వచ్చాడు. అతనే షంషుద్దీన్ ఇల్తుత్మిష్. ఇతను కూడా మొదట ఐబక్కు ఒక బానిసే. కాని అతని తెలివి, సామర్థ్యం చూసి ఐబక్ అతన్ని బానిసత్వం నుండి విడిపించడమే కాదు, తన కూతుర్నిచ్చి పెళ్లి కూడా చేశాడు. అల్లుడనమాట. అవును, ఇల్తుత్మిష్ సింహాసనం ఎక్కాడు కాని అది ఒక ముళ్ల కిరీటం లాంటిది. తన పాలనలోని మొదటి 10 ఏళ్లు కేవలం తన ప్రత్యర్థులను అణచివేయడానికే సరిపోయింది. ఎవరెవరో ఆ ప్రత్యర్థులు? ఒకవైపు ఘోరీ బంధు అనే యల్దూజ్ గజ్ని నుండి, మరోవైపు కబాచా అనే సేనాపతి ముల్తాన్ నుండి ఢిల్లీని ఆక్రమించుకోవాలని చూశారు. వీళ్ళిద్దరినీ వ్యూహాత్మకంగా ఓడించి సుల్తానేట్ సరిహద్దులను పటిష్టం చేశాడు. అందుకే ఇతన్ని ఢిల్లీ సుల్తానేట్కు నిజమైన స్థాపకుడు అంటారు. ఖచ్చితంగా. ఐబక్ పునాది వేస్తే ఇల్తుత్మిష్ దానిమీద ఒక బలమైన భవనాన్ని నిర్మించాడు. రాజ్యాన్ని స్థిరపరిచాడు. సరే, రాజ్యాన్నైతే నిలబెట్టాడు. కాని ఒక రాజ్యాన్ని నడపాలంటే సైన్యం ఒకటే సరిపోదు కదా, డబ్బు కూడా కావాలి. మరి ఆర్థిక వ్యవస్థ సంగతేంటి? మీరు చాలా ముఖ్యమైన పాయింట్ అడిగారు. ఇక్కడే ఇల్తుత్మిష్ తెలివి బయటపడుతుంది. అతను కేవలం రాజ్యాన్ని ఏకం చేయలేదు, ఒక ఆర్థిక వ్యవస్థను నిర్మించాడు. అంటే ఎలా? అప్పటిదాకా రకరకాల నాణాలు వాడుకలో ఉండేవి. వాటికి ఒక స్టాండర్డ్ వాల్యూ ఉండేది కాదు. ఇల్తుత్మిష్ ఆ గందరగోళాన్ని తీసేశాడు. స్వచ్ఛమైన వెండితో టంకా, రాగితో జిటాల్ అనే ప్రామాణిక నాణాలను ప్రవేశపెట్టాడు. ఓ, ఒక స్టాండర్డైజ్డ్ కరెన్సీ అన్నమాట. అవును, కేవలం నాణ్యలు మార్చడం కాదు. ఒక రాజ్యానికి సొంత ప్రామాణిక కరెన్సీ ఉండటమంటే అది ఆర్థికంగా తన సార్వభౌమత్వాన్ని ప్రకటించుకోవటం. దానివల్ల వ్యాపారం కూడా పెరిగి ఉంటుంది కదా. ఖచ్చితంగా. దీంతో సుదూర ప్రాంతాల వ్యాపారులు కూడా ఢిల్లీతో నమ్మకంగా వ్యాపారం చేయగలిగారు. ఢిల్లీ ఉత్తర భారతదేశంలో ఒక ప్రధాన వాణిజ్య కేంద్రంగా మారింది. అంటే ఇల్తుత్మిష్ రాజ్యాన్ని, ఆర్థిక వ్యవస్థను ఒక గాడిలో పెట్టాడు. అంతా సెట్ అయినట్టేనా, లేక తన పాలనలో ఏమైనా కొత్త సమస్యలకు బీజం వేశాడా? సరిగ్గా అడిగారు.
తనను తాను కాపాడుకోవడానికి ఇల్తుత్మిష్ ఒక ఏర్పాటు చేశాడు. అదే అతని తర్వాత వచ్చిన వాళ్లకు పెద్ద తలనొప్పిగా మారింది. అదేంటి? అతను 40 మంది అత్యంత శక్తివంతమైన, నమ్మకమైన టర్కిష్ బానిసలతో ఒక కూటమిని ఏర్పాటు చేశాడు. దీన్నే తుర్కాన్-ఈ చాహల్గానీ లేదా సింపుల్గా చాహల్గానీ అనేవాళ్లు. కింగ్ మేకర్స్ లాంటి వాళ్ళా? అక్షరాల వాళ్లే. ఇల్తుత్మిష్ ఉన్నంతకాలం విధేయులుగా ఉన్నారు. కాని అతను పోగానే అధికారం తమ చేతిలోనే ఉండాలనుకున్నారు. తమ చేతిలో కీలుబొమ్మలా ఉండే రాజు కావాలి వాళ్లకు. ఇక్కడే ఢిల్లీ చరిత్రలోనే ఒక సంచలనాత్మకమైన అధ్యాయం మొదలైంది. సింహాసనంపై ఒక రాణి, ఇల్తుత్మిష్ కుమార్తె రజియా సుల్తానా. అవును. ఇల్తుత్మిష్ తన కొడుకుల కంటే తన కూతురే సమర్థురాలని నమ్మి తన వారసురాలిగా ప్రకటించాడు. కాని ఆ చాహల్గని ప్రభువులు ఒప్పుకోలేదు. ఒక మహిళ కింద పనిచేయడానికి ఇష్టపడక ఆమె సోదరుడు రుక్నుద్దీన్ను రాజును చేశారు. కాని రజియా ఊరికే ఉండే రకం కాదు. ఏం చేసింది? రుక్నుద్దీన్ అసమర్థ పాలనతో విసిగిపోయిన ఢిల్లీ ప్రజల మద్దతు కూడగట్టుకుంది. ఆనాటి కట్టుబాటులను, సమాజాన్ని, చివరికి ఆ శక్తివంతమైన చాహల్గానీని కూడా ఎదిరించి నిలబడింది. వావ్! తన సొంత సోదరుడిని గద్దెదించి ఢిల్లీ సుల్తానేట్కు మొట్టమొదటి ఏకైక మహిళా పాలకురాలిగా చరిత్ర సృష్టించింది. కాని ఆమెకు అసలు సమస్య ఎక్కడొచ్చింది? తన సొంత వాళ్ల నుండేనా? ఖచ్చితంగా. ఆమె సింహాసనం ఎక్కగానే చాహల్గానీకి అర్థమైంది రజియా తమ చేతిలో కీలుబొమ్మ కాదని. అంటే ఆమె స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంది. అవును. పురుషుల దుస్తులు ధరించి ముసుగు తీసేసి దర్బారు నిర్వహించేది. ఏనుగు మీద ఎక్కి ప్రజల మధ్యకు వెళ్లేది. ఇది వాళ్ల అహాన్ని దెబ్బతీసింది. దీనికి తోడు యాకూత్ అనే వ్యక్తికి ఉన్నత పదవి ఇచ్చింది కదా. కరెక్ట్. యాకోత్ ఒక అబిసీనియన్ బానిస. అతనికి ఉన్నత పదవి ఇవ్వడంతో టర్కిష్ ప్రభుల ఆధిపత్యానికి దెబ్బతగిలింది. ఇది వాళ్లకు అస్సలు నచ్చలేదు. అంటే ఆమె పాలన కంటే ఆమె ఒక మహిళ కావడం, స్వతంత్రంగా ఉండటమే వాళ్లకు పెద్ద సమస్య అయిందన్నమాట. అవును. వాళ్ల అసూయ, కుట్రలతో తిరుగుబాటు మొదలైంది. పంజాబ్ గవర్నర్ తిరుగుబాటు చేయగా ఆ యుద్ధంలో యాకూత్ హత్యకు గురయ్యాడు. రజియా ఓడిపోయి బందీగా చిక్కింది. కథ ఇక్కడితో అయిపోలేదు కదా. లేదు. అక్కడ ఆమె ధైర్యం కోల్పోలేదు. తనను ఓడించిన గవర్నర్నే పెళ్లి చేసుకుని ఇద్దరూ కలిసి మళ్లీ ఢిల్లీ మీదకు దండెత్తారు. కాని విధి మరోలా తలచింది. ఓడిపోయిందా? అవును. కేవలం 3 ఏళ్ల పాలనలోనే ఆ యుద్ధంలో ఓడిపోయి పారిపోతున్న సమయంలో దారుణంగా హత్య చేయబడింది. ఆమె కథ అలా విషాదంతంగా ముగిసింది. రజియా మరణం తర్వాత ఢిల్లీ పరిస్థితి ఏమైంది? చాహల్గానీ అనుకున్నది సాధించారు కదా. వాళ్లు అనుకున్నది సాధించారు. కాని రాజ్యాన్ని అరాచకంలోకి నెట్టారు. ఆ తర్వాత దాదాపు 20 ఏళ్లపాటు సుల్తానులు కేవలం పేరుకే. అసలు అధికారమంతా చాహల్గానీ చేతిలోనే ఉండేది. వాళ్లకు నచ్చినవాణ్ణి రాజును చేసేవాళ్లు, నచ్చకపోతే చంపేసేవాళ్లు. అంతే. ఈ గందరగోళానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి ఒక ఉక్కు మనిషి రంగంలోకి దిగాడు. అతనే గియాజుద్దీన్ బాల్బన్. ఇక్కడే అసలు ట్విస్ట్. ఇతను కూడా 40 మంది చాహల్గానీలో ఒకడు. అవును. ఒక్క నిమిషం. అంటే కింగ్ మేకర్స్లో ఒకడే కింగ్ అవ్వాలనుకున్నాడా? తన సహచరులను ఎదిరించి సింహాసనం ఎలా దక్కించుకున్నాడు? బాల్బన్ చాలా తెలివైనవాడు. నేరుగా సింహాసనం ఎక్కలేదు. రజియా తర్వాత వచ్చిన బలహీన సుల్తాన్ నసీరుద్దీన్ మెహమూద్కు తన కూతురినిచ్చి పెళ్లి చేశాడు. అలా బంధుత్వం కలుపుకున్నాడా? అవును. అతనికి ప్రధానమంత్రి అయ్యాడు. పేరుకే మహ్మూద్ రాజు. కాని 20 ఏళ్లపాటు అసలు పాలనంతా బాల్బన్ చేతిలోనే ఉంది. ఈ సమయంలో తన ప్రత్యర్థులైన మిగతా చహల్గానీ సభ్యులను ఒక్కొక్కరినే అణిచివేశాడు. చివరికి సుల్తాన్ మహమూద్ చనిపోయాక కొంతమంది బాల్బనే విషం పెట్టించాడని అంటారు. ఆ తర్వాత ఎదురు లేకుండా సింహాసనాన్ని అధిష్ఠించాడు. రాజు అయ్యాక ఒకప్పుడు తనలాగే ఉన్న మిగతా ప్రభువులను ఎలా కంట్రోల్ చేశాడు? అతని పాలన ఒక ఉక్కు పిడికిరిలా ఉండేది. రాజు దైవాంశ సంభూతుడు. భూమిమీద దేవుడి నీడ అంటే జిల్-ఈ-ఇలాహీ అనే ఒక కొత్త సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. తన సభలో ఎవరూ నవ్వడానికి కూడా ధైర్యం చేసేవారు కాదట కదా. అవును. అంత నిశ్శబ్దంగా ఉండేదట. అది అతని అధికారం గురించి ప్రజలలో ఉన్న భయాన్ని చూపిస్తోంది. సభలోకి వచ్చే ప్రతి ఒక్కరూ సుల్తాన్కు సాష్టాంగ నమస్కారం అంటే సిజ్దా, పాదాలను ముద్దాడటం అంటే పైబోస్ చెయ్యాలని ఆదేశించాడు. అంటే తనను తాను దేవుడితో సమానంగా చూపెట్టుకున్నాడనమాట. ఇది కేవలం అహంకారమా, లేక దీని వెనుక ఏదైనా రాజకీయ వ్యూహముందా? చేశారు. ఆ గౌరవాన్ని తిరిగి తీసుకురావడానికి. అవును.
ఆ గౌరవాన్ని తిరిగి తీసుకురావాలంటే సుల్తాన్ను సామాన్యులకు ప్రభువులకు అందనంత ఎత్తులో నిలబెట్టాలని బాల్బన్ నమ్మాడు. అందుకే సైన్యాన్ని పూర్తిగా తన నియంత్రణలోకి తెచ్చుకున్నాడు. దేశవ్యాప్తంగా గూఢచారుల వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రభువుల ప్రతి కదలికను కనిపెట్టేవాడు. మొత్తానికి చాహల్గాని వ్యవస్థను సమూలంగా నాశనం చేశాడు. అవును, అయితే అంతటి ఉక్కు మనిషి జీవితంలోనూ ఒక పెద్ద బలహీనత ఉండుంటుంది గదా? ఉంది. అది అతని కొడుకు యువరాజు మొహమ్మద్. అతను చాలా సమర్థుడు, బాల్బన్కు అత్యంత ఇష్టమైనవాడు. ఏం జరిగింది అతనికి? వాయువ్యం నుండి నిరంతరం దండెత్తుతున్న మంగోలులతో జరిగిన ఒక యుద్ధంలో యువరాజు మొహమ్మద్ చనిపోయాడు అయ్యో! అంటారు. ఆ దుఃఖం నుండే అతను కోలుకోలేక చివరికి ప్రాణాలు విడిచాడు. బాల్బన్ లాంటి ఉక్కు మనిషి కట్టిన సామ్రాజ్యం అతను చనిపోయిన వెంటనే అంత సులభంగా ఎలా కూలిపోయింది? అతని వ్యవస్థలో అంత పెద్ద లోపం ఏముంది? బాల్బన్ వ్యవస్థలో ఉన్న బలమే దాని బలహీనత. అతని అధికారం అంతా వ్యక్తిగత భయం మీద ఆధారపడి ఉంది. అంటే అతను ఉన్నంతవరకే ఆ భయం. కరెక్ట్. అతను శక్తివంతమైన ప్రభువులైన చాహల్గానిని నాశనం చేశాడు. కాని వాళ్ల స్థానంలో ఒక కొత్త నమ్మకమైన వర్గాన్ని తయారు చెయ్యలేకపోయాడు. అతను అధికారాన్ని అంతగా కేంద్రీకరించాడు కాబట్టి అతను పోగానే ఆ స్థానాన్ని భర్తీ చేసేవాళ్లు లేకుండా పోయారు. అంటే అతని కట్టింది ఒక బలమైన వ్యవస్థ కాదు, ఒక వ్యక్తి చుట్టూ తిరిగే పాలన. సరిగ్గా చెప్పారు. ఆ వ్యక్తి పోగానే మొత్తం నిర్మాణం కూలిపోయింది. బాల్బన్ మరణంతో బానిస వంశం కథ చివరి అంకానికి చేరుకున్నట్టేనా? అవును. దాని ముగింపు చాలా వేగంగా, చాలా హింసాత్మకంగా వచ్చింది. బాల్బన్ తర్వాత వచ్చిన అతని మనవడు కైకుబాద్ చాలా బలహీనుడు, విలాసాలకు బానిస. దీంతో రాజ్యంలో మళ్లీ అరాచకం మొదలైంది. ఈ అధికార శూన్యతను ఒక గవర్నర్ అవకాశంగా తీసుకున్నాడు. అతనే జలాలుద్దీన్ ఖిల్జీ. ఎక్కడే ఖిల్జీ విప్లవం జరిగిందా? విప్లవం అంటే అర్థమేంటి? కేవలం రాజును మార్చడమేనా? ఇది కేవలం రాజును మార్చడం కాదు, అందుకే దీన్ని విప్లవం అంటారు. అప్పటిదాకా ఢిల్లీని పాలించిన వాళ్లంతా ఉన్నత వర్గానికి చెందిన ఇల్బారీ టర్కులు. కాని ఖిల్జీలు టర్కిష్ మూలాలున్నా వాళ్లను తక్కువ జాతివాళ్లుగా చూసేవారు. ఓ 1290లో జలాలుద్దీన్ ఖిల్జీ బలహీనమైన సుల్తాన్ను హత్య చేయించి సింహాసనాన్ని చేజిక్కించుకున్నాడు. ఇది కేవలం ఒక హత్య కాదు. ఢిల్లీ సింహాసనం కేవలం ఒక వర్గానికి సొంతం కాదు, సైనిక శక్తి ఎవరికి ఉంటే వాళ్లదే అధికారం అనే సత్యాన్ని నిరూపించింది. దీంతో బానిస వంశం పాలన ముగిసింది. అవును, 84 ఏళ్ల బానిస వంశం పాలన ముగిసి ఢిల్లీ సుల్తానేట్ చరిత్రలో ఒక కొత్త, మరింత రక్తసిక్తమైన అధ్యాయం మొదలైంది. బానిసలుగా మొదలై సుల్తానులుగా ఎదిగి ఒక రాణి కట్టుపాట్లను ఎదిరించి ఒక ఉక్కు మనిషి రాజ్యాన్ని ఏలి చివరికి హింసతో అంతమైన ఒక వంశం. ఈ కథ మొత్తం వింటుంటే ఇది అధికారం చుట్టూ తిరిగిన ఒక పెద్ద నాటకంలా అనిపిస్తుంది. ఖచ్చితంగా. బానిస వంశం కథ అధికారం గురించి ఒక ముఖ్యమైన పాఠాన్ని చెబుతుంది. అధికారాన్ని సంపాదించడం ఎంత కష్టమో దాన్ని నిలబెట్టుకోవడం అంతకంటే కష్టం. బాల్బన్ కథ మనకి చెప్పేది కూడా అదే. అధికారం కేవలం భయం మీద, ఒక వ్యక్తి మీద ఆధారపడితే అది నిలవదు అని. అవును, బలమైన వ్యవస్థను నిర్మించినప్పుడే అది కొనసాగుతుంది. ఈ కథ మనకు చూపిస్తుందేమిటంటే అధికార ఆటలో ప్రత్యర్థులను తొలగించడం మాత్రమే కాదు, నీ తర్వాత కూడా నిలిచే ఒక వ్యవస్థను